పల్నాడు జిల్లా కారంపూడి మండలం కాచవరం గ్రామంలో శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీకి భూములిచ్చిన రైతులు మరోసారి తమ గోడును వినిపించారు. 700 ఎకరాల భూములు పరిశ్రమ కోసం ఇచ్చినా హామీలు మాత్రం ఇప్పటికీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ప్రారంభమై 2 ఏళ్లు పూర్తయినా భూములు కోల్పోయిన కుటుంబాలకు ఒక్క శాశ్వత ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వం కంపెనీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. గ్రామానికి సమీపంలో జరుగుతున్న మైనింగ్ కారణంగా దుమ్ము, శబ్ద కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. పేలుళ్ల వల్ల ఇళ్లకు పగుళ్లు, వ్యవసాయ భూములకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కారం కావటం లేదన్నారు. ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం గ్రామంలో సమావేశం నిర్వహించి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని కోరారు. హామీలు అమలు కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కాచవరం ప్రజలు హెచ్చరించారు.